హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో గర్భగుడిలోనైతే డ్యూటీ వేశారండి. భక్తులు ఇచ్చిన తులసిమాల నుంచి ఆకులనైతే వేరుగా చేశామండి. ఆకులనైతే అర్చనలో ఉపయోగిస్తారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిబింబమే శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని రూపమని అంటారు. పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ శ్రీనివాసుని అర్చామూర్తి చంద్రగిరికి సమీపంలో స్వర్ణముఖి నదీ తీరంలో గుడి ఉంది. ఈ గుడికి సమీపంలోనే శ్రీవారి మెట్టు కూడా ఉంది. నారాయణ వనంలో పద్మావతి దేవిని పరిణయమాడిన శ్రీనివాసుడు తిరుపతి వెళ్తూ మార్గంలో అగస్త్య మహర్షిని దర్శించినారట. ఈ పద్మావతి శ్రీనివాసులను ఆశీర్వదించి నూతన వధువరులను 6 మాసాల వరకు కొండ క్రిందనే నివాసం చేయమని ఆదేశించినారట. మహర్షి మాటను గౌరవించి అలమేలు మంగా సమేతంగా శ్రీనివాసుడు ఈ మంగాపురంలో నివాసం చేసినారట. తరువాత తిరుమలకు వెళ్తూ స్వామి తన భక్తుల కోసం 2 వరాలని ఇచ్చి వెళ్ళినట్టుగా చెప్తుంటారు. తిరుమలలో స్వామివారిని దర్శించలేని వారు మంగాపురంలో అర్చావతార రూపంలో దర్శనమిస్తానని మరియు శ్రీ పద్మావతి వివాహం అయిన వెంటనే మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను గనుక వివాహమునకు ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగుతాయని చెప్పారట. శ్రీవారి దగ్గర చేతి కంకణాన్ని ధరిస్తే ఏమైనా ఆటంకాలు ఉంటే కూడా తొలగుతాయంటండి. ఈ గ్రామానికి తొలుత సిద్ధకూటమని పిలిచేవారట. తరువాత శ్రీనివాస మంగాపురం అని పిలుస్తున్నారు. స్వామివారి దగ్గరైతే మాకు డ్యూటీ పడిందండి. స్వామివారిని దగ్గర నుంచి చూసేసరికి మాకైతే చాలా సంతోషం అనిపించింది. శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. శ్రీవారి దగ్గర ఫోటోలు గాని వీడియోలు గాని తీయవద్దని ముందే చెప్తుంటారు. ముందు కోనేరు చాలా పెద్దగా ఉందండి. నీళ్లు కూడా అందులో చాలా బాగున్నాయి.